ఫ్లిప్కార్ట్ నుంచి మేము బుక్స్ కొన్నాము పిల్లలకి. సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే ఇప్పుడు వాళ్ళకి కొంచెం టైంపాస్ ఆడుకోవడం, కొంతసేపు చదివించడం, కొంతసేపు వాళ్ళకు ఒక మంచిగా టైంపాస్ కానీ నేను బుక్స్ కొన్నానండి. ఒక్కొక్క బుక్స్ 4 బుక్స్ వచ్చాయండి పిల్లల కోసం. ఈ మ్యాజిక్ బుక్ అండి, బుక్ మీదనే ఉంది మ్యాజిక్ బుక్ అని. తర్వాత నెంబర్స్ అని, మ్యాథ్స్ అని, ఏబిసిడీస్ అని, తర్వాత డ్రాయింగ్ అని అన్నీ వచ్చినాయండి పిల్లల కోసం. అన్నీ తీసుకున్నాను. ఇలా రాస్తే రఫ్ అయిపోతుందండి ఇవి బుక్స్. నేను చూపిస్తాను ఒక్కొక్కటి. అవ ఏబిసిలు రాస్తే కూడా రఫ్ అయిపోతుందండి. ఇక రాసి చూపిస్తాను. కొంతసేపు అయితే రఫ్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు కనిపించదు కొంతసేపు అయినాక. ఇగో కొంచెం 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 కనిపించకుండా మాయమైపోతుందండి. అంటే మళ్ళీ తిరిగి అదే నెంబర్స్ ఉంటాయి. మనం ఎంత రాసినా మళ్ళీ అదంతా అదే మాయమైపోతుందండి. ఇగో చూడండి, ఇగో క్లియర్గా చూడండి మీరే. ఇగో నేను రాశాను కదా, ఇంకా మీకు కనిపిస్తుందా? నేను రాసినట్టు కనిపిస్తుందా? అస్సలు కనిపించట్లేదు. అందుకే అండి ఇది మ్యాజిక్ బుక్. మీరు ఎంత రాపిచ్చినా మళ్ళీ తిరిగి రాసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా మారిపోతుంది. ఇగో చూడండి బుక్స్, చాలా మంచి బుక్స్ అండి. పెన్నులు కూడా చాలా మంచిగా వచ్చాయండి, పెన్స్ పిల్లల కోసం. ఇగో పెన్ను రబ్బర్ వచ్చింది, ఒక పెన్ను చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఫ్లిప్కార్ట్లో బుక్స్ పిల్లల కోసం తీసుకోండి, రాయండి వాళ్ళ కోసం, టైంపాస్ కోసం. అలాగే కొంతసేపు ఆడిపియాలి, కొంచెం